రాష్ట్రంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఒకటే ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రం అంతా ఇప్పుడు ఓవైపు ఎండలు ఇంత హాట్‌గా ఉంటే మరోవైపు ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఇష్యూ కూడా చాలా హాట్‌గా నడుస్తుంది. ఇప్పటికి దాదాపు 5 రోజులవుతుంది. పోక్సో కేస్ అయితే బుక్ అయింది. బట్ ఇప్పటివరకు సాయి భగీరథ్ అయితే అబ్‌స్కాండింగ్‌లోనే ఉన్నాడు. ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఉన్నారు. మేడం ఎట్లా చూస్తున్నారు సాయి భగీరథ్ ఇష్యూ? దాదాపు 5 రోజులు పైగా అయింది. ఇప్పటివరకైతే నిందితుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేకపోతున్న పరిస్థితి. వారం అయింది ఎఫ్ఐఆర్ అయ్యి వారం. మే 8న ఎఫ్ఐఆర్ అయింది. మే 9 నుంచి మేము మాట్లాడుతున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మేమిద్దరం 9వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ తర్వాత 10వ తారీఖు 11 నుంచి దాదాపు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు, ఇప్పటికి మహిళా సంఘాలు కలిసి ప్రెస్ మీట్ పెట్టినాయి, విద్యార్థి యువజన సంఘాలు పెట్టినాయి, అందరం కలిసి రౌండ్ టేబుల్ పెట్టాం, అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రొటెస్ట్ చేసాం. మొన్న పేట్ బషీర్బాగ్ అంటే 13వ తారీఖు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ప్రజా సంఘాలు పీఓడబ్ల్యూ పీడిఎస్ ఇఫ్టుగా మేము ధర్నాలు చేసాం అరెస్ట్ చేయాలని. అట్లాగే నిన్న హైకోర్టులో ఉంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వుల కోసం వేశారు. ఒక రక్షణ అంటే పోలీసులు హ్యాండ్ ఓవర్లో చేసుకోకుండా ముందస్తు బెయిల్ వేరు, మళ్ళీ మధ్యంతర ఉత్తర్వుల కోసం కూడా వేశారు, 2 వేశారు. సో నిన్న మధ్యంతర ఉత్తర్వుల మీద నిన్న ఉండింది బెంచ్ మీద, 10th బెంచ్ మీద. అయితే దాని ముందు రోజు పోలీసులు అబ్జెక్ట్ చేయాలి. పోక్సో కేసులో ఉన్న నిందితుడిని రిలీఫ్ కల్పించడానికైనా బెయిల్ ఇవ్వడానికైనా ఎటువంటి మధ్యంతర ఆర్డర్లు కూడా పొందకుండా పోలీసులు అడ్డుకోవాలి, దాన్ని ప్రివెంట్ చేస్తూ బెయిల్ వేయాలి, బెయిల్ని రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని కూడా మేము ధర్నా డిమాండ్గా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు చెప్పాం. అధికారులను కలిస్తే కూడా ఈరోజు మేము వెళ్తున్నాం, రేపటి రోజున బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఈరోజు మేము వెళ్ళి పిటిషన్ వేస్తున్నామని కూడా పోలీసులు చెప్పారు. మేము ధర్నా సందర్భంగా పోలీస్ అధికారులను అడిగితే నిన్న డీజీపీని కలిసాం, విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా. నిన్న సాయంత్రం డీజీపీ గారిని కలిసి చాలాసేపు మాట్లాడాం. అంటే ఫోక్సో కేసులు ఎన్ని అవుతున్నాయి, ఇది అయ్యాక సంగారెడ్డిలో అయింది, ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూస్తే మా దృష్టిలోకి వచ్చినాయి ఒక 15 ఫోక్సో కేసులు ఉన్నాయి. వాటన్నిట్లలో కూడా అరెస్టులు జరిగాయి. ఏ ఫోక్సో కేసులో అయినా నాకు ఇప్పుడు వీలు కాదు, 2 రోజులు టైం కావాలని నిందితుడే మెయిల్ పంపగా చూసామా? అంటే ఈయన స్పెషలా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి, క్యాబినెట్ యూనియన్ మంత్రి కాబట్టి వాళ్ళకి ఇంత ఎగ్జామ్షన్ ఉంటుందా? మెయిల్స్ పంపే సౌకర్యం ఉందా? మిగతా నాన్ బెయిలబుల్ కేసుల్లో ఉన్న నేరస్తులకి, నిందితులకి ఇటువంటి సౌకర్యం ఎప్పుడైనా ఇచ్చారా? ఇవన్నీ మేము ప్రశ్నించాం. ఆయన అన్నారు మేము యాక్సెప్ట్ చేయలేదు, అతను 2 రోజులు టైం కావాలి హాజరు కావడానికి అని పెట్టాడు. వాళ్ళ లాయర్ నిరంజన్ రెడ్డి తీసుకొచ్చి పంపించారు రాసి. కానీ మేము దానికి కూడా అతను రాసినట్లుగా పంపినా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని సార్ చెప్పారు. అయితే మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇంత జాప్యం? వారం రోజులుగా అతను పరారీలో ఉన్నాడని మీరంటారు, కానీ బండి సంజయ్ గారు నా కొడుకు పరారీలో లేరు అని హనుమాన్ జయంతి సాక్షిగా, హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన రాజకీయంగా చాలా విషయాలు మాట్లాడారు. నా కొడుకు జోలికి, నా కుటుంబం జోలికి వచ్చిన వాళ్ళని ఎవ్వరినీ వదిలిపెట్టను అని బెదిరిస్తాడు. అదే దాంట్లో అసలు విద్యా వ్యవస్థ ఏదేదో మాట్లాడి ఒక అమ్మాయి చాలా టాప్ స్టూడెంటు, సైన్స్ స్టూడెంటు, కానీ ఆ అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంది ఇంటర్లో, కానీ ఆమె సోషల్లో ఫెయిల్ చేశారంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. డాక్టర్ అవ్వాలనుకునే అమ్మాయి సోషల్లో ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ తన కొడుకు ప్రస్తావన తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడాడు. విద్యా వ్యవస్థ ఇట్లుంది, ఇట్లా ప్రభుత్వాలు వేధిస్తున్నాయి అంటే మరి తన కొడుకును కూడా అన్యాయంగా అట్లా వేధిస్తున్నారని అట్లా అవన్నీ చెప్పాడా? అర్థం కాలేదు. అట్లాగే ఆ రోజు నా కొడుకు పరారీలో లేడు, నిరపరాధిగా తిరిగి వస్తాడు, మేము చట్టానికి సహకరిస్తాం అంటున్నాడు. చట్టానికి సహకరించడం. హనుమాన్ ర్యాలీలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నా కొడుకు తప్పు చేయలేదు, నాకు చెప్పాడు, త్వరలో నేను బయటకు వస్తానని చెప్పాడని చెప్పిన పరిస్థితి. మరోపక్కన కేంద్ర మంత్రి నేనే తప్పు చేశాను, నా కొడుక్కి టైం ఇవ్వలేదు, అందుకే ఇట్లా జరిగిందని ఇండైరెక్ట్గా. అసలు ఏది నిజం అనుకుంటున్నారు? అసలు ఆయన అన్నీ మాట్లాడాడు. నా కొడుకు పరారీలో లేడు అన్నాడు, పోలీసులు పరారీలో ఉన్నాడు కాబట్టి మేము నోటీస్ ఇచ్చాం, వెళ్ళి సర్వ్ చేసాం. అతని లాస్ట్ సిగ్నల్ అతని మేనమామ ఇంట్లో వచ్చింది,
ఆ తర్వాత బంద్ అయిపోయింది అతని సిగ్నల్. కాబట్టి మేనమామ ఇంటికి నోటీస్ ఇచ్చొచ్చాము ఇంట్లో అని చెప్పారు. పరారీలో ఉంటేనే మేము నోటీస్ సర్వ్ చేసాం, లేకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళం అన్నారు. ఇంకోటి పరారీలో లేడు అని ఆయన అన్నప్పుడు ఆ మాట అన్నాకనే తెల్లారి ఆయన 12న అన్నారు ఆ మాట. 13 మధ్యాహ్నం 2 గంటలకి ఆయనని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వమని సిట్ విచారణ అధికారి రీతిరాజ్ గైక్వాడ్ ఆదేశించారు. మరి దానికి హాజరవ్వచ్చుగా, పరారీలో లేడని తండ్రే చెప్పాడు. మీరు చెప్తున్నటువంటి ఆ మీటింగ్లోనే మాట్లాడాడు ఇది కూడా. అట్లాగే నా పెంపకంలో లోపమేమో అన్నాడు, అంటే నేను టైం ఇవ్వలేదు అన్నాడు. ఏదైనా కొడుకు పుత్రవాత్సల్యంలో మునిగి తేలుతున్నారు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు. అన్ని విధాలా రక్షించుకోవడానికి చూస్తున్నారు అని అనడానికి ఫిబ్రవరి 24న ఇతని ఫ్రెండ్ బండి భగీరథ్ ఫ్రెండ్ ఏదో అరవింద్ 24నే ఆ అమ్మాయి బెదిరిస్తుందని, బ్లాక్మెయిల్ చేస్తుందని ఒక కేసు పెట్టారు. కానీ అది అక్కడ హనీ ట్రాప్ అనేది 8వ తారీఖు పెట్టారు, మే 8న. అది నిర్మల్లో పెట్టారు ఇంకో కేసు ముందే. ఆ తర్వాత వీళ్ళు అలర్ట్ అయ్యి అసలు అందరికీ ఫోటోలు పంపడం ఏంటి, ఉల్టా కేసు పెట్టడం ఏంటి అని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది. సంగప్ప గారు ఏప్రిల్ 21 మీడియేషన్ చేశారు. ఏప్రిల్ 23 స్వయంగా బండి సంజయ్ గారే వెళ్ళారు వాళ్ళ ఇంటికి. మరి అవి ఎందుకు ఎమికబుల్ సొల్యూషన్ వాళ్ళు వెతుకోలేకపోయారో తెలీదు. ఎందుకంటే ఇది సున్నితమైన మ్యాటర్. వాళ్ళేమీ అప్పటిదాకా పోలీస్ స్టేషన్కి ఎక్కడికి రాలా. వాళ్ళ అమ్మాయి అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమించానని భావించింది. వెంటబడి వేధించి నేను ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నాను, లండన్ వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా, అన్ని రకాలుగా మాట్లాడాక ఆమె యాక్సెప్ట్ చేసిందమ్మో నా కోసం చనిపోతా అంటున్నాడు, ఒక మంత్రి గారి కొడుకు నన్ను అంత ఇష్టపడుతున్నాడు, నా కోసం చచ్చిపోతా అంటున్నాడు అని అమ్మాయి కన్విన్స్ అయ్యి ప్రేమను యాక్సెప్ట్ చేశాక ఒక 3 నెలలు వాళ్ళు అటు ఇటు తిరిగారు. అవన్నీ ఫోటోలు కూడా అతను సర్క్యులేట్ చేశాడు. ఆ తర్వాత అతను జనవరి 7న బ్రేకప్ కూడా చెప్పేశాడు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి అమ్మాయి వాళ్ళని ఏమనలేదు, ఎవరిని వాళ్ళ కుటుంబం కూడా ఏమనలేదు. అమ్మాయి ఒకసారి చేయి కోసుకుంది, ఒకసారి ఫినాయిల్ తాగింది. ఆమె డిప్రెషన్లో వెళ్ళి సూసైడ్ చేసుకున్నా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి గొడవ పెడదామనో పెళ్లి చేసుకోమని కోరుదామనో వాళ్ళు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే కౌంటర్ కేసు పెట్టించారో, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫోటోలు సర్క్యులేషన్లోకి వెళ్ళాయో అప్పుడు మాత్రం వాళ్ళు భద్రత కావాలి, మా అమ్మాయికే వాడు వెంటబడి వేధించి పెళ్లి చేసుకుంటానని హామీలు గుప్పించి వాడే బ్రేకప్ చెప్పి మళ్ళీ తర్వాత అతని మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అన్న దాంతో వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించారు. మే 8న వాళ్ళు ఫోక్సో కేసు పెట్టారు. అదే రోజున అక్కడ హనీ ట్రాప్ ఫైల్ అయింది. అసలు హనీ ట్రాప్ వర్తించదు. ఆయన ఏదైతే నా కొడుకుకి అమ్మాయితో సంబంధం ఉంది, నా కొడుకు అమ్మాయి సంబంధంలో పెట్టుకున్నాడు, కానీ ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అన్నాడు. అంటే వల వేసిందని, అంటే సంబంధాన్ని ఒప్పుకుంటున్నట్టేగా. హనీ ట్రాప్ అంటే ట్రాప్లో పడ్డాడు మా ఓడు అని. మరి ఇక్కడ హనీ ట్రాప్ అంటే 2 అర్థాలు వస్తాయి. దౌత్య సంబంధిత సమాచారాన్ని చేరవేస్తే హనీ ట్రాప్ అంటారు. నీ కొడుకు హోంశాఖ సమాచారము, రహస్యాలు ఏమైనా చేరవేశాడని నువ్వు భావిస్తున్నావా, అందుకే హనీ ట్రాప్ పెట్టావా? అట్లా అయితే నీ కొడుకు దేశద్రోహం నేరంలో కూడా ఉండాల్సి వస్తుంది ఫోక్సోతో పాటు. మరి అంత ఆలోచన లేకుండా ఏదో డాక్టర్ కావాలని ఇంటర్మీడియట్ చదివితే సోషల్లో ఫెయిల్ చేశారు అన్నట్లుగానే నువ్వు హనీ ట్రాప్ కేసులో కూడా అదే ధోరణితో వ్యవహరిస్తే ఎట్లా? ఒక మంత్రి గారు, ఈ దేశ మంత్రి గారండి ఆయన, ఈ దేశ హోంశాఖ ప్రజలందరి 130 కోట్ల ప్రజల భద్రతకు సంబంధించి, రక్షణకు సంబంధించిన శాఖ మంత్రి ఆయన. ఆయన ఎట్లా మాట్లాడతాడు? 18 ఏళ్ళు నిండని అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, దాంట్లో నీ కొడుకు పడ్డా? మ్యూచువల్ సంబంధం ఉన్నా, ఇద్దరు ఇష్టంతో ఉన్నా నీ కొడుకుదే బాధ్యత, అతను మేజర్ కాబట్టి. మరి హనీ ట్రాప్ అంటే దానికి ఉన్న అర్థం రీత్యా చూస్తే మరి నీ కొడుకును కూడా నేరస్తుడిగా చూడాలి. ఇప్పుడు మీరు భారతదేశంలో హనీ ట్రాప్ కేసెస్ చూడండి, వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు కదా. హనీ ట్రాప్లో పడినోళ్ళు, వేసినోళ్ళే లేరు కదా. వేసినోళ్ళ కన్నా ఎక్కువ నేరస్తులు పడినోళ్ళు. మరి ఒక సమాచారం ఇచ్చినట్లు దాని అర్థం. మరి ఇట్లా నీ కొడుకు పడ్డాడు అంటే నీ కొడుకు నేరస్తుడు కాదా? మరి అతను మేజర్ కదా, ఎట్లా పడతాడు హనీ ట్రాప్లో? ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం ఆలోచిస్తే ఇవాళ సోషల్ మీడియాలో ఆ పిల్ల ఫోటోలు, రీల్స్, చెత్త చెదారం నింపుతున్నారు. బాధితురాలనే నేరస్తురాలుగా మార్చేస్తారు, బాధితురాలనే బదనాం చేస్తున్నారు, బాధితురాలనే ఇజ్జత్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె మైనర్ కాదు, ఆమె మేజర్ అని చెప్పేసి గతంలో ఆమె వేరే పార్టీలో పాల్గొన్న ఫొటోస్ కానీ అన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా
కంప్లీట్ విక్టిమ్ సాయి భగీరథ్ లాగా ఒక ప్రజెంట్ చేసే సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం గత వారం రోజులుగా. అవునండి, అది వాస్తవం. స్టాండ్ విత్ బండి భగీరథ్ అని సోషల్ మీడియా క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఒక యూనియన్ మంత్రి, ఆ ఆ మంత్రికి అంత పెద్ద పవర్లో ఉన్నాడు. హోంశాఖ ఒక రక్షణ శాఖలో, హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి అతని కొడుకుకి సింపతి చూపించడం, లేదా అతనికి ఏదో క్యాంపెయిన్ చేయడం, ఇదంతా చూస్తుంటే అసలు అంత పవర్ ఎక్సైజ్ చేయగలిగే వాళ్ళకి జాలి చూపిస్తారా? ఏ పవర్ ఎక్సైజ్ చేసే అవకాశం లేని వాళ్ళ పక్షాన, వాళ్ళు డబ్బున్నోళ్ళు కావచ్చు, వీళ్ళు డబ్బున్నోళ్ళు కావచ్చు, అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత అనేది మనం పక్కకు పెడితే, ఇంత నిందలు వేస్తుంటే ఒక ఆడపిల్ల మీద డబ్బుల కోసం హనీ ట్రాప్ 50,000 పంపిన, ఈయన 50,000 పంపితే ఆ అమ్మాయి తిరిగి 50,000 రిటర్న్ పంపింది, ఆ అమ్మాయి దగ్గర ఉంది. మరి దానికి ఏమంటారు? నువ్వు పంపింది నువ్వు చూపించుకున్నావు, మరి ఆమె పంపింది కూడా వాళ్ళు పోలీసులు చూడొచ్చు కదా. ఆమె అన్ని సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసింది పోలీసులకి. పోలీసులు అవన్నీ పరిశీలిస్తే పోలీసులకు తెలుసు, బాగా తెలుసు ఏం నేరం చేశాడు, ఎట్లా చేశాడు. ఆ అమ్మాయిని కదిలించి దింపి ముగ్గులోకి దింపి, ఆ తర్వాత నేను చేసుకోను అని బ్రేకప్ చెప్పి, ఆ తర్వాత కూడా మానసికంగా ఎట్లా వేధిస్తున్నారు. వీళ్ళ ఆ అమ్మాయి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోక్సో కేసులో ఉన్న వాళ్ళ ఫోటోలు కాదు. మీరు హనీ ట్రాప్ కేసులో ఆమె అసలు అడ్రస్ ఎట్లా పెడతారు? మైనర్ బాలిక. అసలు ఏ బాలికైనా ఆమె అడ్రస్ పెట్టారు, ఆమె అసలు పేరు పెట్టారు. ఇవన్నీ కూడా అమ్మాయి మీద చేసిన దాడిగానే భావించాలి. కేసు పెట్టడం ఒకటే కాదు, ఆమె భద్రతకి భంగం వాటిల్లేగా చేశారు. అంటే ఇవాళ ఆమె భద్రతకు ముప్పు తెచ్చారు వీళ్ళు. ఈ రకంగా చేసి, ఇవన్నీ పెట్టి, ఈ ట్రోలింగులు చేస్తూ, ఈ రీల్స్ చేస్తూ, ఈ నిందలు మోపుతూ, ఈ బురద జల్లుతూ, ఆ అమ్మాయి గోప్యతని అంటే నిజంగా బాధితురాలి భద్రత రీత్యా గోప్యత పాటించాలి ఎవరైనా, పోలీసులైనా మీడియా అయినా. ఇక్కడ ఆ గోప్యతని దెబ్బతీశారు. రకరకాలుగా వాళ్ళ తల్లిదండ్రులను చూపిస్తామంటే, తల్లిదండ్రులు చూపించిన కుటుంబ భద్రత దెబ్బతిన్నట్టే, ఆ అమ్మాయి భద్రత దెబ్బతిన్నట్టే. నెత్తి నోరు కొట్టుకుని మేము చెప్తున్నాం, ఫోక్సో కేసుల్లో తల్లిదండ్రుల పేర్లు కూడా రాయొద్దు, అడ్రస్లు కూడా పెట్టద్దు, ఏ ఏరియా కూడా రాయొద్దు. ఎన్ని చెప్పినా మీడియాకి అర్థం కావట్లేదు. అసలు ఈ కేసులో మెయిన్ స్ట్రీమ్ మీడియా మోగబోయింది. అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా. చాలా తక్కువ మంది ఈ ఇష్యూకి ఇంపార్టెన్స్ ఇచ్చి చూపిస్తున్నారు. ఇప్పుడు చాలా దేశవ్యాప్తంగా న్యూస్ అయ్యాక, జాతీయ మీడియా అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాక, ఇప్పుడు లోకల్ మీడియా అంటే మన స్టేట్ మీడియా, దమ్మున్న ఛానళ్ళు, దమ్మున్న మీడియాలు అందరూ కూడా నికార్సైన నిజాల్ని మేమే చాటుతాం, నిప్పు లాంటి నిజాల్ని మేమే వెల్లడిస్తామని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 3-4 రోజులుగా దిగారు. కానీ అంతకుముందు ఎట్లా మీడియా మేనేజ్మెంట్కి గురయ్యారు, ఇది వాళ్ళే చెప్పుకోవాలి. ఇవాళ ప్రజలు ఈ పోలీసుల్ని చూస్తున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అవుతుంది, 9 లేదు, 9కే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా? తెలియకుండా ఉండదా? ఎందుకంటే అతను యూనియన్ మినిస్టర్. మరి మోడీ మీటింగ్లో చేయి పట్టుకుని లేపి నా ప్రియమిత్రుడు అని ఎట్లా చెప్తాడు? మోడీ ఏమో ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తే, ఈయన బీజేపీసే జోడో అని భారతీయ జనతా పార్టీ సే జోడో యాత్ర చేస్తున్నాడు. అదే మనకు కనపడింది. ప్రధానమంత్రి మోడీ గారు మన ముఖ్యమంత్రి గారిని హమారసే జోడో అంటాడు, ఈయనేమో నా ప్రియమిత్రుడు సంజయ్ అంటాడు. ఇవన్నీ ఏం నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో? అంటే బండి సంజయ్తో మీకు అంత అండర్స్టాండింగ్ ఉండి, అంత సర్దుబాట్లు ఉండి, అంత మీరు పరస్పర సహకారాలు అందించుకోవాలంటే, ఒక మైనర్ బాలిక విషయంలోనే మీరు ఇంత దిగజారుతారా? ఇంత సర్దుబాట్లకు గురవుతారా? ఇవేమైనా ఎలక్షన్ సర్దుబాట్లా? అంటే మీరు ఎలక్షన్లలో సర్దుబాట్లు చేసుకుని ఉండొచ్చు, కొన్ని సీట్లు వీళ్ళందరి పరస్పర సహకారంతో మీరు పొంది ఉండొచ్చు. కానీ ఒక బాలికకి న్యాయం చేసే కాడ ఆ స్నేహహస్తాన్ని చూపించడం అనేది, లేదా ఆ కృతజ్ఞత చూపించుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది. మీరేమైనా మాట్లాడారా బాధిత కుటుంబంతో కానీ, తల్లితో ఏమైనా మాట్లాడారా? ఆమె ఇప్పటికే అదైతే అమ్మాయి ఉందో ఇప్పటికే కొన్ని ఎలక్షన్స్లో ఓటు కూడా వేసిందని చెప్పేసి ఒకంత ప్రచారం జరుగుతుంది బయట. నిజంగా అమ్మాయి మైనరా, మేజరా ఏంటి అసలు? మీరేమైనా మాట్లాడారా కుటుంబంతో? అంటే మేము మాట్లాడలేదు అనేది కూడా కాన్ఫిడెన్షియలేనండి, అవసరం లేదు. కానీ ఇక్కడ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మేము బహిరంగంగా కూడా వెళ్ళదలుచుకోలేదు వాళ్ళ ఇళ్ళకి. ఎందుకంటే అది కూడా వాళ్ళ ఐడెంటిటీని మనం బయటేసినట్టే. సరే, ఇక్కడ వాస్తవాలు మనం ఎట్లా సేకరించుకున్నా అవి మనం నమ్మితే
నిజం మాట్లాడాలి. అవి నమ్మితే వాస్తవాల్ని మాట్లాడాలి. ఇక్కడ మేము నమ్ముతున్నాం. అనేక రూపాల్లో క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎల్కేజీ టు 10th క్లాస్ వాడిన సర్టిఫికెట్, ఆధార్లో ఉన్న సర్టిఫికెటే క్రైటీరియా. స్కూల్ ఎడ్యుకేషన్లో పెట్టిన ఎవరికైనా 10th క్లాస్ క్రైటీరియా కదా. స్కూల్ ఎడ్యుకేషన్లో పెట్టిన బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో ఉన్న బర్త్ సర్టిఫికేట్ని మేము నమ్ముతున్నాం. వివిధ సందర్భాల్లో ఏదైనా ప్రమాదాల నుంచి బయటపడడానికో, లేకపోతే ఏదైనా కొన్ని కారణాలు తప్పించుకోవడానికి ఏమైనా డేట్లు చెప్పారేమో నాకు తెలియదండి. కానీ ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, అదైతే వాస్తవం. కాంట్రవర్సీ వచ్చినప్పుడు పరిశీలించాలి. అంటే మున్సిపల్ సర్టిఫికేట్ క్రైటీరియానా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక డేట్ పెడితే చిన్నప్పుడే తెలియదు కదా బండి సంజయ్ కొడుకుతో గొడవ అవుతుందని. ఏదో పెట్టుంటారు కదా, అది కంటిన్యూ అయింది అనుకోండి. ఎల్కేజీలో పెట్టింది 10th క్లాస్ వరకు అదే ప్రొజెక్ట్ అయింది అనుకోండి. ఆ రికార్డు తీసుకోవడం పెద్ద కష్టం కాదు కదా. అదే కరెక్ట్ డేట్ అవుతుంది. ఆధార్లో ఉన్నది అదే కరెక్ట్ డేట్ అవుతుంది. అది పరిశీలించాల్సిన బాధ్యత పోలీసులది. ఓకే, అమ్మాయి అబద్ధం చెప్తే, డేట్ తప్పు చెప్తే దాన్ని నిగ్గుదేల్చవలసింది పోలీసులే కదా. మొత్తం సోషల్ మీడియా ఛానళ్ళు, బండి సంజయ్ సోషల్ మీడియా ఆర్మీ కాదు కదా. ఈవేళ డబ్బులు తీసుకున్నా లేదా మేనేజ్మెంట్కి గురైన ప్రలోభాలకి లొంగిన మీడియా అయితే కాదు. ఇవి తేల్చవలసింది, నిగ్గు తేల్చవలసింది. సరే, వాళ్ళ దగ్గరకు వచ్చిన సమాచారాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ట్రూత్ అనేది పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా పెట్టారు. అసలు రాష్ట్రంలో నమోదవుతున్న ఫోక్సో కేసులో సిట్ ఉందా అండి ఎక్కడైనా? దీని తర్వాత సంగారెడ్డిలో అయిన దాని మీద సిట్ ఉందా? దీని తర్వాత మరో కేసు అయింది, అక్కడ సిట్ ఉందా? ఎక్కడా లేని సిట్ ఇక్కడే ఎందుకు? అంటే బండి సంజయ్ కుమారుడు కాబట్టి సిట్ అవసరమైందా? కాలయాపనకు అవసరమైందా? అంటే ఒక పక్కన పరారీలో లేడంటే తీసుకొచ్చి సబ్మిట్ చేయాలా, ఆయనని తీసుకొచ్చి హాజరుపరచాలా, సరిపోతుంది. కోర్టులలోకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవాలి? నిరపరాధి, ఏ తప్పు చేయలేదు. అమ్మాయి తప్పు చేసింది, మీరెందుకు పారిపోయారు? ఆ అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయిని భరోసాకు రమ్మంటే భరోసాకు వచ్చింది. సఖికి మొత్తం ఎక్కడెక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది. 8th నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎన్నిసార్లు పోలీసులను కలిసింది? పోలీసులు ఎన్నిసార్లు పిలిచారు? మరి ఆ అమ్మాయి వస్తుంది కదా. ఆ అమ్మాయి మీద కూడా హనీ ట్రాప్ కేసు ఉంది. ఆ అమ్మాయి పారిపోలేదే. నీ కొడుకు మీద ఇక్కడ కేసు ఉంటే ఆమె మీద అక్కడ కేసు ఉంది. ఆమె ఏం పారిపోవట్లేదు కదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఎవరు పారిపోయారు, ఎవరు పారిపోలేదు, ఎవరు ఎలిగేషన్స్కి నిలబడ్డారు. అంటే మనం ట్రూత్ అని ఎట్లా అనుకుంటామంటే, ఎలిగేషన్స్ చేసిన వాళ్ళు తమ ఎలిగేషన్స్ పట్ల నిలబడి మాట్లాడుతున్నారు, పారిపోయి మాట్లాడట్లా. ఇంకో ఎలిగేషన్ చేసిన వాళ్ళు పారిపోయి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎలిగేషన్స్కి సమాధానం చెప్పట్లా, వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ మీద వాడు నిలబడట్లా. ఏ రకంగా చూసినా ఈ కేసులో బండి సంజయ్ అనే అతని మీద ప్రైమ్ ఫసీ ఉంది. చాలా ఆధారాలు ఉన్నాయి, అతని వీడియోలు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. హనీ ట్రాప్ కేసు పెట్టడం ఒక ఆధారం. సంబంధం ఉందంటే చాలు మనకి. అది హనీ ట్రాప్లో బల వేస్తే సంబంధం ఉందా, లేకపోతే అడుక్కుంటే సంబంధం ఉందా, ఆశపడితే సంబంధం ఉందా, అది అనవసరం. కానీ సంబంధం ఉంది అని అడ్మిట్ అయ్యారు వాళ్ళు పెట్టిన కేసులో. అదే ప్రైమా ఫసీ ప్రాథమిక ఆధారం. దాని మీదనే అరెస్ట్ చేయాలి. మేము నిన్న డీజీపీ గారిని కలిసాం, ఈ విషయాలన్నీ చెప్పాం. ఆయన అయితే ఆలస్యం అవ్వచ్చు, మేము ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన సందర్భంగా అందరం కూడా చాలా మమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ ఆంతరంగిక భద్రత వలయం ఉంటుంది, మమ్మల్ని చాలా అడుగడుగున వాళ్ళు అటెన్షన్లోకి తీసుకుంటారు. అందుకని కొంత జాప్యం జరిగింది. అతను లేడు, అతను పరారీలో ఉన్నాడు, పట్టుకుంటాం. 4 బృందాలను ఏర్పాటు చేసాం. ఎవరు నేరం చేసినా వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా యూనియన్ మినిస్టర్ అయినంత మాత్రాన తప్పు చేస్తే మేము వదిలేది లేదు. ఒకటి ఎక్కడ ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. సో కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఆ పదవిని ఏమన్నా యూజ్ చేసుకుంటాడని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. కంపల్సరీ రాజీనామా చేస్తేనే ఈ కేసులో పురోగతి ఉంటుందని చెప్పేసి కూడా బయట ఒక వాదన ఉంది. ఏం చెప్తారు? అది వాస్తవం. ఇప్పటికే మనకు అర్థమైంది, కేంద్ర మంత్రి తన పవర్ని ఇక్కడ అడ్డు పెట్టాడు. లేకపోతే హనీ ట్రాప్ కేసు ఫోక్సో బాధితురాలకి కౌంటర్గా హనీ ట్రాప్ ఎవరు పెట్టరు. అంత ధైర్యం తెలంగాణ పోలీసులు గతంలో చేయలేదు ఎప్పుడు కూడా. అంటే ఆమె బాధితురాలు, ఆమె మీదే కేసు పెట్టే ధైర్యం ఎప్పుడు ఉంటుంది? అంటే కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనకు అర్థమవుతుంది. ఇట్లా ఇప్పుడు ఈరోజు ఫోక్సో నిందితుడు పారిపోయి తప్పించుకోగలిగాడు అంటే ఆయన పవర్ లేకపోతే తప్పించుకుంటాడా? పోలీసులు ఎక్కడ ఉన్న ఏ కలుగులో ఉన్న పట్టుకు రాగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లే. కానీ తెలంగాణలో ఆ కల్చర్ లేదు. ఏది
అత్యాచార నేరస్తుల్ని కాపాడే అంటే గతంలో కొన్ని సంఘటనలలో చేశారు, అసలు ఎప్పుడూ చేయలేదని నేను అనలేదు. ఇది మరీ ఓపెన్గా ఇంత నేకెడ్గా ఇప్పుడు నిన్న సివి ఆనంద్ గారు కూడా చెప్తున్నారు, గతంలో కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి, మేము అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. అతను సార్ సిపిగా ఉన్నప్పుడు కూడా జరిగిన విషయాలు ఆయన దృష్టిలో ఉన్నాయి, అవన్నీ కూడా మా దృష్టికి మేము ఆయన దృష్టికి తెస్తే మాకు కూడా తెలుసమ్మా అన్నారు. సో ఏ విధంగా చూసినా పోలీసులు అతను నేరస్తుడే అనేది వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లా. కానీ ఇప్పుడు జరుగుతున్న కాలయాపనకి పోలీసులు బాధ్యత వహించాలి, అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా నిదర్శనం. కేంద్ర మంత్రి తన పవర్ను ఉపయోగిస్తున్నారు, తన ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని ఇంత స్పష్టంగా అర్థమైంది. ఆయన ఓపెన్గా నా కొడుకు జోలికి వస్తే, నా కుటుంబం జోలికి వస్తే, నా జోలికి వస్తే నేను ఎవరిని ఊరుకునేది లేదు అన్నాడంటే అది జాలదా? అది అది అధికార బలుపుతో మాట్లాడిన మాట కాదా? ఏ రకంగా చూసినా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 21 సంగప్ప వెళ్ళినప్పుడు కుటుంబం అంతా వివరాలు విషయాలు అన్నీ స్పష్టంగా చూపించారు, ఆధారాలు చూపించారు, చెప్పారు. బండి సంజయ్ గారు వెళ్ళినప్పుడు కూడా బెదిరించారు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బెదిరించారు కాబట్టి మేము ఇక దిక్కులేని స్థితిలో, అసలు మేము మీడియాకి వెళ్దాం అనుకోలేదు, మీడియాకి అసలు ఇప్పుడు కూడా వాళ్ళు రాలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాము లేదా మా వార్త మీడియాలో నానాలని మాకు లేదు, కానీ మమ్మల్ని బెదిరించే ధోరణితో ఆయన మాట్లాడారు కాబట్టి అంటే అక్కడి నుండే మనకు అనిపిస్తుంది. నిన్న పబ్లిక్గా ఆయన మాట్లాడాడు, సపోర్ట్ చేసిన వాళ్ళ సంగతి కూడా చూస్తా అంటున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? ఇంత బెదిరింపులకు పాల్పడాల్సిన నిరపరాధులకి భయం ఉంటుందా? నిరపరాధులకి కేసులు పెడితే ఈ రకమైనటువంటి అంటే కేసు పెట్టారనుకోండి, మామూలు వాళ్ళే భయపడకుండా ఎదుర్కొంటున్నారు. అది చేత కదా వీళ్ళకి. ఏ తప్పు చేయకపోతే ఈ కేసు ఎదుర్కొనే దమ్ము వాళ్ళకి లేదని మనం అనుకుందాం. కొన్ని చెప్పండి. నాపై రాజకీయ కుట్ర జరుగుతుంది, కావాలని ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది, దానికి సంబంధించి కొంతమంది చేస్తున్నారు. ఒక బీసీ బిడ్డగా నేను ఎదుగుతుంటే ఓర్వట్లేదు, తెలంగాణలో చాలామంది నా వెనకాల కుట్రలు పన్నుతున్నారు, నా కుటుంబం మీద కుట్రలు పన్నుతున్నారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. ఆయన మొత్తం విషయాన్ని తనకు అనుకూలంగా సింపథైజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ని తనకు అనుకూలంగానే మాట్లాడారు, తనకు అనుకూలంగానే మలుచుకున్నారు. హనుమాన్ జయంతిని తనకు అనుకూలంగానే మలుచుకున్నారు. ఈ కేసుని తనకి రాజకీయ కుట్ర, తన మీద రాజకీయ కుట్ర అంటే ఇంత సెల్ఫ్ పిటీతో, ఇంత సింపతి, తన సెల్ఫ్ సింపతితో మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏ తప్పు చేయని వాళ్ళు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ కొడుకు మీద పడింది నిందేగా, ఆరోపణే కదా. మీరు పేరు ప్రఖ్యాతులుండి ఇక్కడ ఒక ఎంపీగా నిలబడి గెలిచి యూనియన్ మినిస్టర్గా, అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంత ఇంత శక్తివంతమైనటువంటి పోస్టులు మీరు చేసి మీరు నిరపరాధి అయితే దేనికి భయపడాలి, దేనికి బెదిరించాలి? ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. మరి ఎందుకు ఈ ఆందోళన అని మేము కూడా అడుగుతున్నాం. కేసు పెట్టారు, 10వ తారీఖు మీటింగ్ అయింది, 11వ తారీఖు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తే సరిపోయేది. పోనీ సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారుగా 13 అని. నిన్న మొత్తం మీడియా అక్కడ పడిగాపులు పడి ఉన్నారు. ఎవరు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళ వైపు నుంచి? ఆ తర్వాత మెయిల్ వెళ్ళింది. ఇప్పుడు కూడా ఎక్కడ దాక్కున్నాడు? బయటకు రా, నువ్వు నిరపరాధివి కదా, బయటకు వచ్చి మాట్లాడు. ఇది రాజకీయ కక్ష. అంటే మీరు పదవులుంటే బీసీలు అయితే ఏ నేరమైనా చేయొచ్చా? నీ సనాతన ధర్మం ఏమైంది? నీ కొడుకు ఎందుకు పబ్బులు పొంటి తిరుగుతున్నాడు? నీ కొడుకు ఎందుకు రిసార్ట్స్ బట్టి తింటున్నాడు? ఊర్లో వాళ్ళందరికీ సనాతన ధర్మం పత్తికట్టాన్ని బోధించే మీరు మీ పిల్లల్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవట్లేదు? మీ పిల్లలు ఇంత అచ్చొసిన ఆంబోతుల్లా తిరుగుతుంటే ఇంకా వాళ్ళని వెనకేసుకుని రావడం, కప్పిపుచ్చుకోవడం, సమర్థించడం అంటే ఏ బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు కూడా చెయ్యకూడని పని, ఏ బాధ్యత కలిగిన మంత్రి కూడా చేయకూడని పని. అధికారం మీరు దోచుకోవడానికి, ఇట్లాంటి వ్యవహారాలు వెలగబెట్టడానికి కాదు. నీ కొడుకు వ్యవహార శైలి ఏంటి, వాడి వేష భాష వస్త్రధారణలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. అన్నీ కూడా అకౌంటబుల్. ఇక్కడ ఒక మంత్రి అయినా, ఒక పోలీస్ అధికారి అయినా, ఒక డీజీపీ ఉంటారు, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంటుంది? ఎవరు ఆయనే చెప్తున్నాడు అదే మీటింగ్లో, నా భార్య దగ్గరికి అందరూ వెళ్తారు ఫేవర్ల కోసం. ఎందుకు వెళ్ళాలి? నీ భార్య ఒక ఉద్యోగి, చేస్తే ఉద్యోగం చేయాలా, లేకపోతే కుటుంబాన్ని నడపాలి. కానీ ఆమె ఎందుకు పైరవీలు చేయాలి?
భార్యలు ఎందుకు పైరవీలు చేయాలి? రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా ఎట్లా చెప్పుకుంటున్నారు? భార్యలు పైరవి సహాయం కోసం వస్తారు అంటే నేనేమంటున్నానంటే సహాయం అనేది ఒక రాజకీయ పార్టీగా మీరు చెయ్యొచ్చు, కానీ దాంట్లో భార్యలని ఆ రకంగా మీరు అంటే ప్రతిదీ సింపతికి మలుచుకోవడం, ప్రతిదీ నిన్న ఆయన మాట్లాడిన తీరులో అంటే ఎవరైనా తమకు శక్తి సామర్థ్యాలు ఉంటే హెల్ప్ చేయొచ్చు, సాయం చేయొచ్చు, కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకున్న తీరు ఎట్లా ఉంది? ప్రతిదీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటున్న తీరు ఎట్లా ఉంది? అది ఏమైనా డిగ్నిఫైడ్గా ఉందా, జస్టిఫైడ్గా ఉందా? లేదు. మేము నేరం చెయ్యలేదు అని కప్పిపుచ్చుకునేలాగా ఉంది, కానీ నేరారోపణని పోనీ నేరాన్ని మనం కూడా జడ్జిమెంటల్గా ఉండొద్దు, నేరారోపణని ఎదుర్కొనేలాగా మాత్రం లేదు. ఎదుర్కొనేలాగా ఉంటే ఫస్ట్ ముందు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయాలి. ఏ తప్పు చెయ్యకపోతే అసలు భయపడాల్సిన పని లేదండి, కానీ ఇప్పుడు భయపడుతున్నాడు. అక్కడ బెయిల్ వస్తేనే అతను వచ్చేలాగున్నాడు. అంటే పోలీసులు ఏమన్నా హోంశాఖ సహాయ మంత్రి కొడుకుని పట్టుకుని కొడతారా? లాకప్ డెత్తులు చేస్తారా? చేయాలని కూడా కోరుకోవట్లేదు. నేను బండి సంజయ్ కొడుకుని ఎన్కౌంటర్ చేయమనట్లేదు, చేయొద్దని చెప్తున్నా. మరణశిక్షలు కూడా వేయొద్దు, చట్టబద్ధంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపండి, తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి, సాక్ష్యాధారాలు ఏముంటాయో వాటి మేరకే శిక్షలు వేయండి అని మేము అడుగుతున్నాం. మరి అంత పెద్దవాళ్ళని మేము అదే అడుగుతున్నాం. మరి దీనికి భిన్నంగా రాజకీయ నాయకులు పోలీసులు అయితే పేదవాడంటే ఎన్కౌంటర్ చేసి అవతల పడేస్తారు. అది కూడా తప్పని మేము అన్నాం కదా, మేమే వేసాం కదా దిశ ఎన్కౌంటర్ తప్పు, ఎన్కౌంటర్ కాదు చట్టబద్ధంగా శిక్షించి ఉండాల్సిందని సజ్జనార్ గారి మీద కేసు వేసింది మేమే, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు సెన్సేషనల్ కోసం మేము మాట్లాడట్లేం. అంత పెద్ద స్థాయిలో వాళ్ళే ఇట్లా నేరం చేసి లేదా నింద వస్తే లేదా కేసు పెడితే ఇట్లా తప్పించుకుంటే ఈరోజు ఏం మెసేజ్ వెళ్తుంది? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి ఆలోచించదా? ఎన్ని వీడియోలు వచ్చినాయండి ముఖ్యమంత్రి మాట్లాడినవి? అల్లు అర్జున్ విషయంలో సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడి ఆయన ఏమన్నాడు అంటే, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, సెలబ్రిటీలు అయితే అరెస్టు చేయొద్దన్న చట్టం ఏమన్నా ఉంటే తీసుకురండి, అది ఆలోచిస్తాం. సెలబ్రిటీలను అరెస్టు చేయకూడదు అనేది కనుక వస్తే అట్లాంటిది ఏమన్నా ఉంటే చూద్దాం అన్నాడు. అప్పుడు ఎంత గొప్పగా అనిపించింది జనాలకి. అంటే సెలబ్రిటీ అయినా తప్పు చేస్తే ఆన్సరబుల్, ఏంటి ఆ తొక్కిసలాట్లో చనిపోతే దానికి ఆన్సరబుల్ అన్నారు. మరి వీళ్ళ ఈయన మీద గ్రౌండ్ ఉంటేనే ఎఫ్ఐఆర్ అయింది, మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేసింది, ఫోక్సో కేసు. ఎఫ్ఐఆర్ అయిందంటేనే ప్రైమా ఫేసి ఉంటే చేస్తారండి. దారిని పోయే దానిలో వాడు నన్ను చంపబోయాడు, వాడు రేప్ చేయబోయాడు అంటే పెట్టేస్తారా? ఏదో ఒక సాక్ష్యాధారాలు చూపిస్తేనే కదా పోలీసులు పెట్టేది. అంత పెద్ద కేంద్ర సహాయ మంత్రి కొడుకు మీద పెట్టారు పోలీసులు అంటే ఎంతో కొంత సాక్ష్యాధారాలు ఉంటేనే పెడతారు. పెట్టారంటే నువ్వు వచ్చి తీరాలి. మరి ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు ఒక పోలీస్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అది కూడా వీళ్ళ చక్కర్లు కొడుతుంది. అసలు మీరు పెద్దవాళ్ళని ఉపేక్షించద్దు, వాళ్ళని తెచ్చి లోపటేయాలా, ఆ కేసు ఈ కేసు పెట్టి 1 సంవత్సర కాలం బెయిల్ రాకుండా చేయాలి. అట్లా బడాబాబుల్ని పెద్దవాళ్ళని మనం చట్టం ముందు నిలబెట్టినప్పుడే అందరూ చట్టాన్ని గౌరవిస్తారు, అందరూ చట్టానికి భయపడతారు, అంటే చట్టం అమలవుతుంది అన్న విశ్వాసంలోకి వస్తారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఇక్కడేమైంది? ఈ కేసులో అది ఆయన చెప్పిన మాటలు నిరూపించుకునే అవకాశం ఇక్కడ ఉంది, ఎందుకు చేయలేదు? మళ్ళా నేరం జరిగినాక లేదా నింద వచ్చాక, ఆరోపణ జరిగాక ఆయన నా మిత్రుడని ప్రకటించాడు. ఇవన్నీ ఏం మెసేజ్లు వెళ్తున్నాయి? అసలు ఇవాళ ఈ కేసు పూర్వపరాలు మొత్తం కూడా సామాన్య మహిళల భద్రత అగమ్యగోచరంగా మార్చింది. అమ్మాయిలు ఏదైనా కేసు జరిగితే భయపడాలి, వాళ్ళ మీద దాడి జరిగినా, రేప్ జరిగినా, ఇంకేది జరిగినా పెద్దవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ లీడర్లతో సంబంధం ఉన్నవాళ్ళు లేదా పొలిటికల్ లీడర్లు, పోలీస్ అధికారులు, వాళ్ళ కుటుంబాల్లో క్రైమ్ జరిగితే, వాళ్ళ వలన ఎవరి మీదైనా క్రైమ్ జరిగితే ఇప్పటికే వాళ్ళ ఇంట్లో కానిస్టేబుల్ ఉన్నాడు అంటే ఒక కుటుంబ సభ్యుడిగా, అందుకే మాకు భయం వేసింది వెళ్ళడానికి. లేకపోతే వాళ్ళు బెదిరిస్తారు, మా ఇంట్లో ఎస్ఐ ఉన్నాడు, మా ఇంట్లో సిఐ ఉన్నాడు, మా ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు, ఈ రకంగా ఇప్పటికే పవర్ ఎక్సైజ్ వలన అమాయకులకి అన్యాయం జరుగుతుంది, బాధితులు చాలామంది భయపడుతున్నారు. ఇక ఇంత స్థాయిలో చేస్తే ఇంకెంత భయపడతారు? అంటే రేపొద్దున ఇవన్నీ ఇంత ఓపెన్గా వివాదాంశమై చర్చనీయాంశమైనప్పుడు అందరి దృష్టికి వస్తుంది ఈ విషయం. అప్పుడు ఎవరైనా నిజంగా బాధితులు ఉంటే భయపడతారు, మనకి న్యాయం జరగదు. ఫైనల్గా చెప్పండి మేడం, ఇప్పటికే దాదాపు వారం రోజులు అయిపోయింది.
సో ఎప్పటి వరకు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడవచ్చు? అమ్మాయి మైనరా మేజరా? ఈ ఏదైతే సిట్ వేసారో విచారణ అంతా ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? మైనర్ అయినా మేజర్ అయినా నేరం అని జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ అమ్మాయి ఫోటోలు వైరల్ అవ్వడం, ఇట్లా చాలా ఉన్నాయి ఇందులో. ఫోక్సోకి సంబంధించిన అంశాలు ఒకటే లేదు, ఏజ్ ఒకటే కదా, ఏజ్ ఈజ్ క్రైటీరియా, అది మేజర్. కానీ మిగతా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏవైనా అతను సరెండర్ అన్న అవ్వాలి, లేదా పోలీసులు అతన్ని అరెస్ట్ అన్నా చేయాలి. అది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఏజ్ అనేది ఒక డైవర్షన్గా తెచ్చారు. ఏజ్ ప్రూవ్ అయ్యే వరకు అతను నేరస్తుడు కాదు అనుకోవడం తప్పు. ఒక చట్టం కింద పెట్టాక అది కూడా ఆ ఏజ్ అనే వివాదం వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి అది పరిష్కారం చెయ్యాలన్నా కూడా ఫోక్సో కేసులో భాగంగానే జరగాలి. కాబట్టి ఫోక్సో కేసు కొనసాగడంలో భాగం అంటే అతని అరెస్టే, ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, స్టేషన్ బెయిల్ లేదు దానికి. కాబట్టి ముందు చట్టం తన పని చేయించాలి రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఇది నిష్పక్షపాత విచారణ జరిగేలాగా చూడవలసిన బాధ్యత పోలీసులదైతే, లేదా వాళ్ళతోటి చేయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అంతవరకు ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు లేదా డెమోక్రాట్స్ ఈ ఇష్యూ మీద ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద, అటు కేంద్ర ప్రభుత్వం మీద, అట్లాగే పోలీసుల మీద కూడా ఒక ప్రెషర్ గ్రూప్స్ రోల్ ప్లే చేయాల్సిందే. ప్రజా సంఘాలు లేదా ఉద్యమాలు, మీడియా ఒక న్యాయాన్ని కోరుకునే, ప్రజాస్వామ్యాన్ని ఆకర్షించే శక్తుల ఒత్తిడి ఇక్కడ అవసరం. వాళ్ళ ఒత్తిడి లేకుండా ఇక్కడ న్యాయం మాత్రం జరగదు. ఖచ్చితంగా మొదటి నుంచి దాదాపు చూస్తుంటే వారం రోజుల నుంచి రోజుకొక ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. ఇప్పటికీ కేంద్ర మంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వారం రోజుల నుంచి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో మనం గతంలోనే చూసాం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని కేసుకు సంబంధించి ఏదైతే సిట్టు వేశారో దానికి సంబంధించి విచారణ కూడా వేగవంతం చేయాలి. వెంటనే భగీరథ్ని అరెస్ట్ చేసి నిజానిజాలు ఏంటో దానికి సంబంధించి ఫోక్సోకి సంబంధించి ఎట్లా ఆ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే అని చెప్పేసి, ఆ లోపు ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచి దీనికి సంబంధించి బాధితురాలికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి POW లీడర్ సంధ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.